అందరికీ నమస్కారం అండి. నా పేరు శశి. ఈరోజు వీడియోలో నేను డిఎస్సిఎఫ్ఆర్ఎస్ యాప్లో మన టీచర్ అటెండెన్స్ ఆగస్ట్ 1 నుంచి ఓపెన్ అవ్వడం జరిగింది. కాబట్టి మనము ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక్కడ మన అటెండెన్స్ వేయాల్సి ఉంటుంది. కాబట్టి నేను ఈ యాప్ ద్వారా మనం రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి, అదేవిధంగా అటెండెన్స్ ఏ విధంగా క్యాప్చర్ చేయాలి, ఓడి అయితే కనుక మనం ఏ విధంగా అక్కడ ఎంట్రీ చేయాలి, అదేవిధంగా సిఎల్ మనం పెట్టినట్టయితే లీవ్ ఏ విధంగా అందులో ఎంట్రీ చేయాలో మొత్తం ఇన్ఫర్మేషన్ టోటల్గా వీడియోలో చెప్తాను. మీరు స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్తే ఫస్ట్ మీరు డిఎస్సిఎఫ్ఆర్ఎస్ యాప్లోకి వెళ్ళి లాగౌట్ అయిపోండి. లాగౌట్ అయిపోయి మీరు ఇక్కడ కింద మనకు చేంజ్ డిపార్ట్మెంట్ కనబడుతుంది కండి, అక్కడ చేంజ్ డిపార్ట్మెంట్ దగ్గర క్లిక్ చేసి తెలంగాణ స్టేట్ బోర్డ్ అని చెప్పి అది క్లిక్ చేసుకొని మళ్ళీ మీరు యూజర్ ఐడి పాస్వర్డ్ని మళ్ళీ మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసినట్టయితే ఇప్పుడు మీకు ఈ విధంగా యాప్ అనేది అప్డేట్ అయ్యి మీకు స్టాఫ్ రిజిస్ట్రేషన్ అనేది కనబడుతుంది. ఇక్కడ స్టాఫ్ రిజిస్ట్రేషన్ దగ్గర క్లిక్ చేసి అక్కడ మీకు నేమ్స్ అందరూ కూడా టీచర్స్వి డిస్ప్లే అవుతాయి, మీ స్కూల్లో ఉన్న వాళ్ళవి. అక్కడ మీరు ఎవరు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అనుకున్నారు, సపోజ్ మీరే చేసుకోవాలనుకుంటే కనుక అక్కడ సెల్ఫీ కెమెరా ఆన్ చేసుకొని అప్పుడు మీరు అక్కడ మీ ఫోటోని క్యాప్చర్ చేయొచ్చు. అది మీకు రౌండ్ ఫేస్ అనేది రావడం జరుగుతుంది. మన విద్యార్థులు ఏ విధంగా చేసిన ఆ విధంగా రిజిస్ట్రేషన్ అక్కడ మీరు టచ్ చేస్తుంటే ఆ గ్రీన్ కలర్ మొత్తం కూడా కంప్లీట్ నిండిపోయి అప్పుడు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పి మనకు రావడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాని పక్కనే మనకి సెల్ఫ్ అటెండెన్స్ అనేది కనబడుతుంది కదండి. ఆ సెల్ఫ్ అటెండెన్స్ దానిపైన క్లిక్ చేసినట్టయితే మనకి అక్కడ మనం సెల్ఫీ తీసుకొని అంటే ఫ్రంట్ కెమెరా ఆన్ చేసుకొని మనము మన ఫేస్ క్యాప్చర్ చేసి అటెండెన్స్ వేసేయచ్చు. ఇది ఒక ప్రాసెస్. నెక్స్ట్ మనము ఎంప్లాయీ ఐడి ద్వారా ఏ విధంగా లాగిన్ కావాలో చెప్తాను. ఎందుకంటే సిఎల్ వేయడం కానివ్వండి అవి ఓడి సంబంధించినవి అందులోనే వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు మీరు ఇందులో లాగౌట్ అయిపోండి, చూపిస్తాను. మీరు ఇక్కడ లాగౌట్ అయిపోయి మీరు ఇక్కడ యూజర్ ఐడి దగ్గర మీ ఒక ఎంప్లాయీ ఐడి అదేవిధంగా పాస్వర్డ్ దగ్గర స్టాఫ్ 8123 అని ఎంటర్ చేసినట్టయితే అప్పుడు మీకు మళ్ళీ ఇది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మీరు పైన ఎంప్లాయీ ఐడి కింద స్మాల్ లెటర్ స్టాఫ్ 8123 అనేది ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఏ విధంగా చూపిస్తాను. ఈ విధంగా రావడం జరుగుతుంది. మనకి ఇక్కడ సెల్ఫ్ అటెండెన్స్ అనేది కనబడుతుంది కదండి. సెల్ఫ్ అటెండెన్స్ పైన కొడితే మనము ఒక్కరము సెల్ఫీ ద్వారా మనము అటెండెన్స్ తీసుకోవచ్చు. అదేవిధంగా పీర్ అటెండెన్స్ అన్నప్పుడు అది క్లిక్ చేసినట్టయితే మనము మన స్టాఫ్ యొక్క అటెండెన్స్ అందరూ కూడా మనం క్యాప్చర్ చేసి మనము అక్కడ కూడా అటెండెన్స్ చేయొచ్చు. లేదా ఇక్కడ మీరు ఒకవేళ లీవ్ పెడదాం అనుకుంటే ఇక్కడ లీవ్స్ అనే దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ అప్లై లీవ్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ మీరు సిఎల్ పెట్టినట్టయితే సిఎల్ ఏది కావాలో అక్కడ మనకి ఆప్షన్స్ ఉన్నాయి. ఏ లీవ్ పెడుతున్నారు, క్యాజువల్ లీవ్ అయితే క్యాజువల్ లీవ్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ డేట్ అని అడుగుతున్నారు. అప్పుడు సెలెక్ట్ డేట్ దగ్గర మీరు ఏ డేట్ అయితే స్టార్ట్ చేసిన లీవ్ అక్కడ ఓన్లీ 1 డే అయితే ఇక్కడ కూడా సేమ్ అదే డేట్ ఇవ్వండి. ఒకవేళ ఎక్స్ట్రా డేస్ అయితే కనుక ఎక్స్ట్రా డేస్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒకటి రోజు మన సిఎల్ పెడుతున్నట్టు ఈ విధంగా సిఎల్ అనేది ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసి ఇక్కడ రీజన్ అనేది మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చేసి మనకి ఇక్కడ అప్లై అని క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మన సిఎల్ అనేది మనం అప్లై చేసినట్టు అవుతుంది. ఒకవేళ మనం ఓడిలో ఉన్నట్టయితే మనం అక్కడ అటెండెన్స్ తీసుకోవడానికి మన ఫేస్ ఓపెన్ చేసినట్టయితే అది ఈ విధంగా రావడం జరుగుతుంది. యూ కెన్ నాట్ టేక్ అటెండెన్స్ అవుట్ సైడ్ ద ప్రిమిసెస్ అని రావడం జరుగుతుంది. ఎన్ని మీటర్స్ దూరంలో ఉన్నా కూడా మనకు అది జియో ట్యాగ్ ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మన స్కూల్ పాయింట్లోనే ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మీరు ఓడిలో ఉన్నప్పుడు మీకు 2 ఆప్షన్స్. ఒకవేళ ఈ విధంగా వచ్చింది అనుకోండి, మీరు చాలా దూరంగా ఉన్నారు, కంటిన్యూ అని చెప్పినట్టయితే కంటిన్యూ అని క్లిక్ చేసి అక్కడ రీజన్ ఇచ్చినట్టయితే అయిపోతుంది. అంటే ఒకవేళ మనము ఏదైనా ఆఫీస్లో మనకు ట్రైనింగ్ ఉండడం కానివ్వండి లేదా వేరే స్కూల్లో మనము డిప్యుటేషన్ ఉన్నట్టయితే ఇక్కడ మనము ఈ విధంగా మనం కంటిన్యూ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మనం ఓడి కింద అది ట్రీట్ చేయబడుతుంది. లేదా మనకి లాంగ్గా ఉన్నట్టయితే కనుక మనం అది ఇన్ఫర్మేషన్ అనేది సిఆర్పికి కానీ లేదా ఎంఈఓ గారికి కానీ అది ఇన్ఫర్మేషన్ అనేది మనకు తెలియాల్సి ఉంటుంది. ఓడి అనేది మనం ట్రైనింగ్లో ఉన్నామని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి మీకు ముఖ్యంగా క్లియర్గా తెలుసుకోండి, ఇక్కడ మనకి ఎంప్లాయీ ఐడి ద్వారా మనం రిజిస్ట్రేషన్ చేయలేము. మన స్కూల్ లాగిన్ ద్వారా మాత్రమే మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటాం. కాబట్టి మీరు క్లియర్గా ఇక్కడ కింద అబ్జర్వ్ చేసినట్టయితే మన డీటెయిల్ రిపోర్ట్ మనం విద్యార్థులకి ఏ విధంగా అటెండెన్స్ అయితే విధంగా చూపిస్తున్నామో అదేవిధంగా చూసుకుంటామో టీచర్స్కి కూడా మీరు అందరు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఒకసారి మీరు ఇక్కడ డీటెయిల్ రిపోర్ట్ అని కనబడుతుంది కదండి. ఆ డీటెయిల్ రిపోర్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీరు అక్కడ స్టూడెంట్ బదులుగా స్టాఫ్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తాను మీకు. స్టాఫ్ అని సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఎంతమంది రిజిస్టర్ అయ్యారు, ఎంతమంది అటెండెన్స్ చేశారు మనకు డైలీ అక్కడ క్లిక్ చేసి మనం చూసుకున్నట్టయితే మనకు తెలుస్తుంది క్లియర్గా. కాబట్టి అందరూ కూడా ఇక్కడ క్లియర్గా టీచర్స్ రిజిస్ట్రేషన్ అందరూ నెంబర్స్ ఉండేలాగా అదేవిధంగా లిస్ట్ ఆఫ్ స్టాఫ్ కూడా మన కింద కనబడుతుంది. దాన్ని చూసుకొని మీరు అటెండెన్స్
చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.